పురుష సూక్తంలో మనకు కనిపిస్తూ ఉంటుంది, శేషనౌజ్యౌ సమవర్తత పద్భ్యాగం భూమి. అంటే ఆకాశము అంతటి కిరీటము, ఆకాశం అంతటి నిండిగా నిండిపోయేటువంటి ఆ కిరీటముతో భూమి అంతా నిండేటువంటి పాదములు కలిగినటువంటి భగవంతుడి గురించి పురుష సూక్తంలో మనకి తెలియజేస్తున్నారు. అటువంటి దివ్యమంగళ స్వరూపమైనటువంటి అటువంటి దివ్యమైన స్వరూపముగా విరాట్ స్వరూపముగాను ఉండేటువంటి భగవతిని ధ్యానం చేస్తూ జగదంబను ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వారికి ఆకాశమే కిరీటముగా ఉండి ఆకాశమంతా కూడా తల ఉండినటువంటి భావానికి దానికి కిరీటముగా అందులో ఉండేటువంటి మనులుగా ఇంకా దేన్ని ఆలోచించగలం? సూర్యుడే కదా. అటువంటి ప్రకాశవంతముగా ఉండేటువంటి ఆకాశములో ఉన్నటువంటి ఆ సూర్యుడిని, అటువంటి 12 మంది ఆదిత్యులను దగ్గరగా మనులలాగా పదగబడినటువంటి కిరీటాన్ని మనం భావించుకుంటూ ఉన్నాం. అక్కడే చంద్రుడు కూడా ఉన్నాడు అన్నారు. అంటే ఆ మనులలాగా ఉండేటువంటి కిరణములతో వచ్చినటువంటి సూర్యుడి యొక్క కిరణములు చంద్రుడి నుండి వచ్చినటువంటి వెన్నెల లేక మంచు బిందువులతో కలిసినప్పుడు వివిధ కాంతులు ఉత్పన్నమవుతాయి కదా. ఆ వివిధమైనటువంటి కాంతుల నుండి చూస్తున్నటువంటి ఆ చంద్రుణ్ణి చూసినప్పుడు అది చంద్రరేఖగా ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి చూసి ఇంద్రుడి చాపముగా అనే భావించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. అటువంటి దాన్ని వర్ణించారు శంకర భగవత్పాదులు. ఇక్కడ మరొక విషయాన్ని చూసుకుంటూ అమ్మవారి కిరీటము దగ్గర చంద్రరేఖ ఉన్నది అని చెప్తూ ఈ శ్లోకంలో చంద్రశేఖరి అనేటువంటి నామముతో ఉన్న జగదంబను లేక చంద్రమౌళీశ్వరి అనేటువంటి అమ్మవారిని కూడా ఇక్కడ శంకర భగవత్పాదులు ధ్యానం చేస్తున్నట్టుగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఈ విధముగా రత్నములు మణులు మాణిక్యములతో పొదగబడినటువంటిది అయినటువంటి అమ్మవారి యొక్క బంగారు కిరీటం లేక 12 ఆదిత్యులతో పొదగబడినటువంటి అమ్మవారి యొక్క కిరీటమును పక్కనే ఉన్న చంద్రరేఖను, ఆ చంద్రరేఖ కిరీటములకు వచ్చినటువంటి వివిధమైనటువంటి కాంతులతో ఆ చంద్రరేఖను చూసినప్పుడు ఇంద్రధనస్సుగా భావించే అవకాశము, అలాగా చూడగలిగేటువంటి తన కన్నులతో చూడగలిగేటువంటి అవకాశం ఎవరికి ఉంటుంది? శివుడికే కదా. శివుడికి మాత్రమే అటువంటి అవకాశము కలిగింది అనేటువంటి విధంగా కూడా ఈ శ్లోక వర్ణన జరిగినట్టుగా మనం భావించుకోవాలి. ఇంకా అందుకనిసే శంకర భగవత్పాదులు అక్కడ చెప్పింది సాధకుడు చూసేడు అని చెప్పలేదు. సాధకుడు వర్ణించాలి అంటే దాని వర్ణన అనేది దాన్ని కవిగా మనము ఆలోచించుకున్నప్పుడు మనస్సులో భావనగా అది సంకల్పము చేసుకున్నప్పుడు అది కవులు దేన్నైనా ఆలోచించవచ్చు, ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఆ భావనని అలాగ ఆలోచించినప్పుడు ఆ భావనతో ఉన్నవారికి అక్కడ ఇంద్రధనస్సుగా కనబడే అవకాశము ఉన్నది, అక్కడ ఇంద్రధనస్సుగా కనబడుతుంది కవులకి అన్న విధంగా శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించారు. మనము గత శ్లోకాలలోనే ఒక్కొక్కసారి తెలియజేసుకున్నాము, అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ కూడా మంత్రమయమే. అలాగే అమ్మవారి కిరీటానికి ప్రత్యేకమైన మంత్రం ఒకటి ఉన్నది. హేమ కిరీటాయ సహస్రాదిత్య తేజసే నమః అంటూ ఈ మంత్రాన్ని గురుముఖత సాధన చేసి నేర్చుకొని సాధన చేసిన వారికి అమ్మవారి యొక్క కిరీట దర్శనము లేక అమ్మవారి యొక్క సాక్షాత్కారము జరిగే సంభవం అయితే ఉన్నది అన్న విధంగా ఈ శ్లోకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకానికి యంత్రముగా                                                             ఒక
అష్టభుజను నిర్మించుకుని అష్టకోణములను నిర్మించుకొని దాని బంగారు రేకుపైన కానీ రాగి రేకుపైన కానీ ఈ యంత్రముగా లిఖింపజేసుకుని ఆ యంత్రమును 45 దినములు పూజించి ప్రతిరోజు ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేసి ప్రతిరోజు పంచదారను నైవేద్యముగా సమర్పించుకుని 45 రోజులు అయిన తర్వాత ఆ యంత్రాన్ని కంఠమును ధరించిన వారికి ఉదర సంబంధమైనటువంటి రోగములు ఉండవు అన్న విధంగా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. మిగతా విషయాలు ఈ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తరువాతి వీడియోలో తెలియజేసుకుంటాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. దీనితో 42వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.